హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాది చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఆయన రిటైర్ అయిన తర్వాత రోజు నుండి నాకన్నా ఒక అరగంట ముందే లేచి మొహం కడుక్కుని నేను పెట్టించి కాఫీ కోసం ఎదురు చూస్తుండేవారు. అలాంటి ఆయన నేను లేచి గంటసేపైనా నిద్ర లేవకపోయేసరికి ఏంటి ఈరోజు ఏమైంది నీకు? బారెడు పొద్దెక్కినా ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. ఒంట్లో ఏమైనా బాగా లేదా ఏంటి అనుకుంటూ ఆయన పడుకున్న గదిలోకి వెళ్ళి ఏవండి ఏవండి అని లేపాను. ఉలుకు పలుకు లేదు. శరీరం అంతా చల్లబడిపోయింది. మొహం కళ్ళతప్పినట్టు కనబడేసరికి కాస్త గొంతు పెంచి భయంతో ఏవండి ఏవండి అని పిలిచాను. అయినా ఆయనలో ఎటువంటి చలనం కనిపించకపోయేసరికి నా కొళ్ళంతా చెమటలు పట్టాయి. జరగడానికి ఏమైనా జరుగుంటుందా భగవంతుడా అంటూ ఇంట్లో నుండి బయటకు పరుగు తీసి మా వీధి చివర చిన్న ఇంట్లో అద్దెకుంటూ మా ఇంట్లో పనిచేసే శాంతమ్మ దగ్గరికి వెళ్ళాను. బయట నుంచే శాంతమ్మ శాంతమ్మ అని గట్టిగా పిలిచాను. ఎవరలా పిలిచేదనుకుంటూ శాంతమ్మ బయటకొచ్చి సత్యవతమ్మ మీరా? ఏమైందమ్మా అలా ఉన్నారు? అయినా మీరిలా వచ్చారేంటి అడిగింది. మీ అయ్యగారు ఉలుకు పలుకుండా లేకుండా పడి ఉన్నారు శాంతమ్మ. నాకు చాలా భయంగా ఉంది. త్వరగా రా అన్నాను. అయ్యో అయ్యగారికి ఏమైందమ్మా? పదండి అని తన చేతిలో ఉన్న గిన్నెని అక్కడ పడేసి ఏమయ్యా ఏమయ్యా అయ్యగారి ఒంట్లో బాగాలేదట, త్వరగా రా అని చెప్పి శాంతమ్మ నా వెంటొచ్చింది. మీరు పదండి నేను వస్తున్నానని శాంతమ్మ భర్త రంగడు మా వెనుక వీధిలో ఉండే ఒక డాక్టర్ని తీసుకొని మా వెనకాలే వచ్చాడు. డాక్టర్ ఆయన పరీక్షించి నిద్రలో గుండెపోటు వచ్చిందని ఆయన ఇక లేరని చెప్పాడు. డాక్టర్ చెప్పిన మాటలు విని నేను కుప్పకూలిపోయాను. నన్ను అలా చూసి శాంతమ్మ అమ్మగారు అమ్మగారు అంటూ లేపి మంచిని తాగించి ఆయన పక్కనే ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టింది. రంగడు అటు ఇటు హడావిడిగా తిరుగుతూ ఆ పక్కనున్న ఓ నలుగురిని పిలుచుకొచ్చి నేల మీద చాపేసి ఆయన పడుకోబెట్టారు. శాంతమ్మ ఆయన తల దగ్గర బియ్యం పోసి ఓ ప్రమిదిలో దీపం ఉంచింది. ఇంతలో ఎవరు అంటున్న మాటలు వినబడ్డాయి. వాళ్ళ పిల్లలకి ఫోన్ చేశారని. ఆయన పోయిన విషయం పిల్లలకి ముందుగా ఫోన్ చేసి చెప్పాలనే ఆలోచన నాకు రాలేదు. అక్కడ జరిగేదంతా ఓ కలలా నాకేమీ అర్థం కావట్లేదు. ఆయనను ఒంటరిదాన్ని చేసి వెళ్ళాడన్న విషయాన్ని నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. రంగడు నా దగ్గరికి వచ్చి అమ్మా పిల్లల నెంబర్లు ఇస్తే వాళ్ళకి ఫోన్ చేస్తానమ్మా అడిగాడు. ఆ మాటలకు నా దుఃఖం మరింత రెట్టింపైంది. వాళ్ళ మీద ఆయన ఫోన్ ఉంటుంది తీసుకురామ్మని చెప్పి అందులో నుండే ఫోన్ చెవని వాళ్ళ నెంబర్ తీసిచ్చాను. రంగడు వాళ్ళతో మాట్లాడాక సాయంత్రం కల్లా పిల్లలు ఇక్కడికి చేరుకుంటామని చెప్పారమ్మా. ఆలోపు ఏర్పాట్లని చూడమన్నారని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఓ గంట సేపటికే విషయం అందరికీ ఎలా తెలిసిందో ఏమో ఒక్కొక్కరుగా వచ్చి ఆయన చూసి నన్ను పలకరించి వెళ్తున్నారు. నేను ఆకుండా ఏడుస్తూ ఉండటం చూసి శాంతమ్మ మధ్య మధ్యలో వచ్చి నన్ను ఓదార్చుతూ తాగడానికి మంచినీళ్ళు టీనో తెచ్చి దగ్గరుండి తాగించి వెళ్తుంది. అలా తెలియకుండానే సాయంత్రం అయ్యి పిల్లలంతా వాళ్ళ కుటుంబాలతో చేరుకున్నారు. వస్తూనే నా కొడుకులు ఇద్దరు తండ్రి దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకుంటే నా కూతురు స్వాతి మాత్రం అమ్మ అంటూ నా దగ్గరకు వచ్చి నా మీద పడేర్చింది. శాంతమ్మ స్వాతిని లేపి ఆయన దగ్గరికి తీసుకెళ్ళింది. అప్పటికే అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తవడంతో పిల్లలు రాగానే పాడనెత్తేశారు. ఆయన మళ్ళీ నాకు కనబడిన తెలిసి గుండెలు బాదుకుంటూ ఏడ్చాను. మరో గంటలో నా చిన్న కొడుకు ఆయనకు తలకొరి పెట్టడంతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆ మరుసటి రోజు నుంచి నా కొడుకులు ఇద్దరు ఆయన దశదిన కర్మల ఏర్పాట్లో ఉన్నారు. బీరువాలో ఉన్న 20,000 రూపాయలు గుర్తొచ్చి వెంటనే లేచి వాటిని నా పెద్ద కొడుకు వేణుకి ఇచ్చాను. ఎందుకమ్మా ఇవి, మేము ఉన్నాం కదా అంటారనుకున్నా కానీ వాడు అలా అనలేదు. చూస్తుండగానే 10 రోజులు గడిచి ఆయన దశదిన కర్మ పూర్తిగా వచ్చింది. ఏర్పాట్లన్నీ మామూలుగా చేస్తున్నట్టు అనిపించినా నా కొడుకులను ఏమీ అడగలేకపోయాను.
ఆ తర్వాత అన్నదమ్ములిద్దరూ ఏదో సందర్భంలో మాట్లాడుకుంటుంటే విని బాధపడ్డాను. పోయిన వాళ్ళ కోసం లక్షలు ఖర్చు పెట్టి ఇవన్నీ చేస్తే మాత్రం వాళ్ళు తిరిగొస్తారా? ఏదో తూతూ మంత్రంగా జరిపించక అని. దశదిన కర్మ పూర్తయి అందుకొచ్చిన బంధువులంతా వెళ్ళిపోయారు. ఆ అమ్మ మేము కూడా మరో 2 రోజుల్లో బయలుదేరాలి. ఏమైనా ముఖ్యమైన పనులుంటే చెప్పు అడిగాడు నా పెద్ద కొడుకు వేణు. అదేంట్రా అప్పుడే వెళ్తానంటేవేంటి అని అడిగలోపే నా చిన్న కొడుకు మాధవ్, అమ్మా మా ఆఫీస్లో ఇంతకంటే నాకు సెలవులు దొరకడం కష్టం. పైగా పిల్లలకు కూడా పరీక్షలున్నాయి. స్కూలుకి వెళ్ళకుంటే కుదరదు అన్నాడు. వాడి మాటలకు నేనేం మాట్లాడలేదు. ఆ మరుసటి రోజు ఎవరో ఇద్దరు మనుషులు వచ్చి ఇంటిని కొలవడం గమనించి, ఎవరు బాబు మీరు అడిగాను. అందుక వచ్చిన వారు, ఇల్లు అమ్మేస్తున్నారు కదమ్మా, అందుకే కొలతలు తీసుకుంటున్నాం అన్నారు. ఇల్లు అమ్ముతున్నారనే వార్త విన్న నా గుండె పరువెక్కింది. ఇల్లు అమ్ముతున్నారా? ఎవరిని అడిగి అని నా మనసులో అనుకుని, ఇది నా కొడుకుల పని అయి ఉంటుందని నాతో చెప్పకుండా ఉంటారా అని ఎదురు చూశాను. ఆ మరుసటి రోజు మరో 4 మనుషులు నా కొడుకులు వేణు మాధులు కలిసి డబ్బు విషయంలో ఏదో మాట్లాడుకుంటుంటే వింటూ అక్కడే నిలిచి ఉండిపోయాను. కాసేపటికి వాళ్ళు వెళ్ళాక ఇంట్లోకి రాబోతున్న వేణు మాధవులిద్దరూ నన్ను చూసి, అమ్మా మన ఇంటిని వాళ్ళకి అమ్మేస్తున్నాం. 20 లక్షలకు బేరం కుదిరింది. చెరో 10 లక్షలు తీసుకుంటాం అన్నారు. మరి నా పరిస్థితి ఏంటి అని ఆశ్చర్యంగా చూశాను. అందుకు నన్ను, అమ్మా ఇలా రా కూర్చో అని ఆరు బయట ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి నా కొడుకులు ఇద్దరు నాకు చెరో పక్క ఉన్న కుర్చీలో కూర్చుంటూ, అమ్మా నాన్న గురించి నీకు తెలియందేముంది? మా చిన్నప్పటి నుంచి మేమేదడిగినా ఏదో ఒకటి చెప్పి దాటేసేవారు. మా తోటి స్నేహితులాగా మాకు మంచి మంచి ఖరీదైన బట్టలు వేసుకోవాలని, ఖరీదైన బొమ్మలతో ఆడుకోవాలనుండి ఎప్పుడైనా అడిగితే నాన్న మనకు అంత స్తోమత లేదురా అని ఏదో నాసిరకం బట్టలు బొమ్మలు కొనిపెట్టి వాటితోనే సరిపించుకోమనేవారు. అందరిలో మమ్మల్ని కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలో కాకుండా మామూలు స్కూల్లో కాలేజీలో చదువు చెప్పించారు. అందరిలో మాకు అమెరికాకి వెళ్ళి పై చదువులు చదువుకోవాలనుందనైతే నేనున్న పరిస్థితిలో మిమ్మల్ని ఇక్కడి చదువులు చదివించడమే ఎక్కువ అనేవారు. మేము కోరుకున్నట్టుగా నాన్న నుంచి ఏదీ పొందలేకపోయాం. ఆయన బ్రతికుండగా కనీసం ఈ ఇంటినైనా మా పేరున రాశారా? లేదు కదా. నాన్నకి మొదటి నుంచి మా పట్ల చిన్న చూపే అమ్మా. అమ్మా నా నుండి ఆశని కోరుకోవటం పిల్లలుగా అది మా తప్ప అమ్మా? నాన్న ఎలాగో లేరు. ఇంకా ఇక్కడే నువ్వు ఒక్కదాని ఉండి ఏం చేస్తావు? ఇక మీదట నీ బాధ్యత మేమిద్దరం తీసుకోవాలని నిర్ణయించుకుని తెలిసిన వాళ్ళకి ఇల్లు అమ్ముతున్నామని చెప్పారు. ఇందాకొచ్చిన వాళ్ళకి మన ఇల్లు నచ్చిందటమ్మా. 20 లక్షలకి బేరం కుదిరింది. ఈరోజు సాయంత్రం వచ్చి అడ్వాన్స్ ఇచ్చి మిగతా డబ్బులు మరో 4 రోజుల్లో ఇస్తామన్నారు. అమ్మా నీకు మా దగ్గర ఉండటానికి అభ్యంతరం ఏముండదని ఈ నిర్ణయం తీసుకున్నావమ్మా అని చెప్పడంతో నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. అలాగే మౌనంగా కూర్చుండిపోయాను. నేనేం మాట్లాడకుండా ఉండేసరికి నా కొడుకులు ఇద్దరు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. అలా అక్కడే ఆవిడ జ్ఞాపకాలు నెమరవేసుకుంటున్న నాకు సమయం తెలియలేదు. సాయంత్రం అయ్యి చీకటి పడుతుండడంతో శాంతం వచ్చి లోపలికి రండమ్మా, చాలాసేపటి నుండి అలాగే కూర్చుండిపోయారేంటి అని పిలిచింది. తను పిలవడంతో నేను లోపలికి వెళ్ళి చూసేసరికి నా కొడుకులు కోడలందరూ ఆ మరుసటి రోజు ఉదయం బయలుదేరడానికి తమ బ్యాగ్లను సర్దుకుంటున్నారు. అమ్మను ఒక్కదాన్ని అలా ఇలా వదిలి వెళ్తాం? కనీసం మా భార్య పిల్లలైనా ఓ 4 రోజుల కోసం ఉంచి వెళ్దామనే ఆలోచన లేని వాళ్ళను నన్ను ఒక్కదాన్నే వదిలేసి ఎలా వెళ్తారని అడగలేకపోయాను. నా ఇద్దరు కొడుకులు వాళ్ళ నాన్న గురించి తప్పుగా అర్థం చేసుకుని మాట్లాడిన మాటలు గుర్తొచ్చి అన్నం తినాలనిపించలేదు. అలాగే పడుకుని ఉండిపోయాను. మనసంతా ఏదో బాధ. ఆ బాధలో ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు. తెల్లవారుజామున ఎప్పుడో కన్నంటుకున్నట్టుంది. ఆ మరుసటి రోజు ఉదయం నా చిన్న కొడుకు నా దగ్గరకు వచ్చి, అమ్మా మేము బయలుదేరుతున్నాం అని నిద్రలేపాడు. అందుకు నేను సరే అని తలాడించాను. కొడుకులు కోడలు మనవరాలు మనవళ్ళు కూతురు అల్లుడు
10 రోజులుగా ఇంట్లో ఉండి అంతా వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా ఇల్లంతా చిన్నబోయింది. శాంతమ్మ రోజులాగే పనిలోకొచ్చి, ఏంటమ్మా ఇల్లంతా ఇలా బోసిపోయింది, వీళ్ళంతా ఎక్కడికెళ్ళారమ్మా అడిగింది. ఈ ఉదయమే అందరూ వెళ్ళిపోయారు శాంతమ్మ అని చెప్తే, అదేంటమ్మా అయ్యగారు పోయి 15 రోజులైనా కాలేదు, మిమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలి ఎలా వెళ్ళిపోయారు, కనీసం మీ కోడలైనా ఉండలేకపోయారా అంది. అందుకు నేను, నా కోసం ఇంటి దగ్గర వాళ్ళ పనులు మానుకొని ఎన్నాలని ఉండమని అడుగుతాను, ఇక మీదట నేను ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకోవాలి శాంతమ్మ అన్నాను. అవునమ్మా, నిన్నెవరో నలుగురు బయట వ్యక్తులు వచ్చి ఇల్లు గురించి ఏదో మాట్లాడుకుంటున్నారట, ఏంటమ్మా విషయం అడిగింది శాంతమ్మ. శాంతమ్మ ప్రశ్నకి, నా కొడుకులు ఇద్దరూ ఇల్లు అమ్మకానికి పెట్టారట అన్నాను. నా మాటలకి శాంత, ఏంటి ఇల్లు అమ్మిస్తున్నారా, మరి మీరు అడిగింది. నా కొడుకులు ఇద్దరూ చెరికొన్ని రోజులు నన్ను చూసుకోవాలని నిర్ణయించుకున్నారట, మరో 4 రోజుల్లో మొత్తం డబ్బు కట్టి ఇంటిని వాళ్ళ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకుంటారట అన్నాను. అంటే అమ్మా ఇక మీదట మీరు మాకు దూరంగా ఉండబోతున్నారన్నమాట అని కన్నీళ్లు పెట్టుకుంది. ఏంటి శాతమ్మ, ఎందుకా కన్నీళ్ళు అడిగాను. అమ్మా, నా చిన్నప్పటి నుంచి మీ ఇంట్లోనే పెరిగాను, మీ చేతుల మీదుగా నా పెళ్లి జరిపించారు, అలాంటి మీరికి మీదట దూరంగా వెళ్తున్నాను తెలిసి బాధ అనిపిస్తుందమ్మా అంది. బాధపడే శాంతమ్మ, వాళ్ళని తీసుకెళ్తామని మాత్రమే చెప్పారు కానీ నేను వాళ్ళతో వస్తానని చెప్పలేదు కదా అన్నాను. అంటే ఏంటమ్మా మీ ఉద్దేశం అడిగింది శాంతమ్మ. అవును శాంతమ్మ, నాకు నా కొడుకుల దగ్గరికి వెళ్ళాలని లేదు, ఈ ఇంటి నమ్మే ముందు కనీసం నాకు మాట మాత్రమే చెప్పాలనే ఆలోచన వాళ్ళకి రాలేదు. ఇంకా ఆయన గురించి ఎంత చులకనగా మాట్లాడారో తెలుసా శాంతమ్మ అన్నాను. ఏమన్నారమ్మా అడిగింది శాంతమ్మ. వాళ్ళకైనా చిన్నప్పటి నుంచి అందరిలా ఖరీదైన బట్టలు బొమ్మలు కొనివ్వలేదట, వాళ్ళకి నచ్చినట్టుగా పైచేతులకి అమెరికాకి పంపించలేదట, ఇంకా ఈ ఇల్లు తప్ప మా కోసం ఏం ఆస్తిపాస్తులు కూడబెట్టలేదని ఆయన్ని చాలా చులకనగా చేసి మాట్లాడారు. వాళ్ళ మాటలు విని నాకు చాలా బాధేసింది. ఆయన స్థానంలో ఉన్న ఏ తండ్రి అయినా ఇంతకు మించి ఏం చేయగలరు చెప్పు. ఆయనది ఓ చిన్న ప్రైవేట్ ఉద్యోగం, ఆ జీతం డబ్బులతోనే ఇంటి ఖర్చులు పిల్ల చదువులు, మరోవైపు వయసు అయిపోయిన ఆయన తల్లిదండ్రులకు వైద్య ఖర్చులు, అలా ఎన్నింటికన్నీ సర్దుకుంటూ వచ్చాడో నాకు తెలుసు. పిల్లలు పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఆయన భయపడేవారు, వాళ్ళ చదువుకయ్యే ఖర్చులను ఎలా భరించాలా అని. ఆయన పెద్దగా చదువుకోలేదు, అంతకు మించి మరే ఉద్యోగం దొరకదని సాయంత్రం పూట ఆఫీస్ అయ్యాక తెలిసిన పనుల్లా చేసి ఎంతో కొంత అదనంగా సంపాదించేవాడు. కుటుంబం కోసం ఆయన ఒక్కడే కష్టపడని చూడలేక వేణీలకు చన్నీళ్లు తోడు అన్నట్టు నేను ఏదైనా పని చేశానని అడిగితే, ఇంటిని పిల్లల్ని మరోవైపు మా అమ్మానాన్ని చూసుకుంటూ పొద్దంతా కష్టపడి అలసిపోతున్నావు, ఇంకా బయటికి వెళ్ళి ఏం చేస్తావు సత్యవతి అనేవారు. అంత కష్టంలోనూ మనకు సొంత ఇల్లు ఉండాలని, రేపు మనం పోయాక పిల్లలు మాకు మా తల్లిదండ్రులు ఏమి ఇచ్చారని అడగకుండా ఉండాలని ఈ ఇంటిని అప్పుడు కొంచెం చేతిలో డబ్బున్నప్పుడులా కట్టిస్తూ వచ్చారు. ఆయన ఏ రోజు ఆయన సొంత అవసరాలకి డబ్బు ఖర్చు పెట్టుకున్నది నేను చూడలేదు శాంతమ్మ. ఒక్కోసారి ఆయన పిసినాడుతనాన్ని చూసి నేను తిట్టుకునేదాన్ని, కానీ ఆ తర్వాత అర్థమయ్యేది ఆయన అంతా చేసేది నా కోసం పిల్లల కోసమే అని. అయినా పిల్లలందరికీ ఇప్పుడు ఏమైందని, బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేయటం లేదా, అదంతా ఆయనకి ఇష్టమే కదా. అది అర్థం చేసుకోకుండా ఆయన అలా చులకనగా మాట్లాడుతుంటే నేను వాళ్ళని ఏమీ అనలేకపోయాను శాంతమ్మ అని చెప్పుకుంటూ బాధపడ్డాను. మీరు వాళ్ళతో వెళ్లకుండా మరి ఎక్కడుంటారమ్మా, కనీసం మీరు ఉండటానికి ఈ ఇంటిని కూడా లేకుండా చేస్తున్నారు, పోనీ బ్యాంకులో మీ పేరున ఏమైనా డబ్బుందా అడిగింది. డబ్బేది మీ లేదు శాంతమ్మ, కొడుకులు ఇద్దరు ఇల్లమ్మక వచ్చిన డబ్బులు పంచుకుంటామని చెప్పారు. ఆడపిల్ల స్వాతి మాత్రం తనకి ఏమీ ఇవ్వలేదని బాధపడదా చెప్పు, అందుకే నా బంగారాన్ని స్వాతికిచ్చి నేను ఏదైనా పని చేసుకుంటూ ఇక్కడ ఏదైనా ఒక రూమ్ కిరాయికి తీసుకుని ఉందాం అనుకుంటున్నాను అన్నాను. అమ్మ, మీరీ వయసులో ఏం పని చేస్తారు,
మీ కొడుకుల దగ్గరికి వెళ్ళటం ఇష్టం లేదంటున్నారు కాబట్టి అడుగుతున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని నేను చూసుకుంటానమ్మా. మా ఇంట్లో ఉండండి అంది శాంతమ్మ. మీ ఇంట్లోనా అడిగాను ఆశ్చర్యంగా. అవునమ్మా. నాకు మీ ఇంట్లో ఇంత పని కల్పించి అన్నం పెట్టి ఆశ్రయం ఇచ్చారు. ఆ తర్వాత పెళ్లి కూడా చేసి జీవితాన్ని ఇచ్చారు. మీకోసం ఆ మాత్రం చేయలేనా చెప్పండి అడిగింది శాంతమ్మ. తన మాటలకు చూద్దామన్నట్టు తలాడించాను. అలా 20 రోజులు గడిచాక ఓ రోజు నా పెద్ద కొడుకు వేణు ఫోన్ చేసి, అమ్మా, శాంతమ్మతో చెప్పి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఒక్కోటిగా ఖాళీ చేయించు. మరో 10 రోజుల్లో ఇంటిని వాళ్ళకు అప్పగించాలన్నారు అని చెప్పాడు. సరే అని అవసరం లేని సామానంతా పక్కన పెట్టేస్తూ చాలా రోజులైంది మా పెళ్ళైన కొత్తలో ఆయన ఎంతో ఇష్టంగా చూసుకునే ఓ ట్రంక్ పెట్టెని తెచ్చాను. అందులో ఆయన ఇష్టంగా చదువుకునే కొన్ని పుస్తకాలతో పాటు మా పెళ్లి ఫోటో, ఆ తర్వాత ఏవో కొన్ని పేపర్లు కనిపించడంతో ఏంటా ఇవన్నీ తెచ్చి చూశాను. అందులో మేముంటున్న ఇంటికి కొద్ది దూరంలో నా పేరున ఓ ఇల్లు కొన్నట్టు దానికి సంబంధించిన పేపర్స్ దాంతోపాటు ఓ ఉత్తరం కనిపించింది. తెరిచి చదివాను. సత్యవతి, పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో ఎవరూ ఊహించలేం కదా. నేను పోయాక పిల్లలకి భారంగా ఉండటం నీకు ఇష్టం లేదనుకుంటే నీకంటూ స్వతంత్రంగా ఉండటానికి ఓ ఇల్లు ఉండాలని నెల నెల నేను సంపాదిస్తున్న దాంట్లో నుంచి కొంత డబ్బును పొదుపు చేస్తూ ఈ ఇంటిని కొన్నాను. ఎవరికీ భారం అనుకోకుండా అందులో హాయిగా ఉండొచ్చు. అలాగే సత్యవతి, ఇంకో విషయం, మీ నాన్న మన పెళ్ళికి కట్నంగా ఇచ్చిన డబ్బును నీ పేరున ఎఫ్డి చేశాను. దాని నుంచి వచ్చే వడ్డీ డబ్బులతో నీ ఖర్చులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని రాసింది. నాకన్నా ఆయన ముందే పోతాడని, ఆ తర్వాత నా పరిస్థితి గురించి ఆయనకున్న ముందు చూపుకు ఆశ్చర్యం వేసింది. బ్రతికున్నన్నాళ్ళు మా గురించి ఆలోచించిన ఆయన తను పోయిన తర్వాత కూడా నాకే కష్టం రాకుండా సంతోషంగా ఉండాలని ఆలోచించిన తీరుకు పిల్లలతో పాటు నేను ఆయనను అర్థం చేసుకోలేకపోయాని బోర్డు నేర్చాను. మరి ఇదండి రుచి కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.